హాయ్ అండి. న్యూబోర్న్ బేబీస్కి సిలాయి ఎలా తయారు చేయాలి, ఎలా తయారు చేసుకోవచ్చు అనే ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత బాండీలో కోటా బియ్యం తీసుకొని అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నల్లగా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి కోటా బియ్యం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్లో వాటర్ యాడ్ చేసి 1 or 2 minutes బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత వడకట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ బాండీలో తీసుకొని దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మధ్యలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తూ ఉండాలి, కోకోనట్ ఆయిల్. ఈ సిలాయి తయారు చేసింది నేను కాదు, మా అమ్మ తయారు చేసింది. ఈ సిలాయి చిన్నపిల్లలకు 2-3 years దాకా పెట్టుకోవచ్చు. ఈ సిలాయి పిల్లలు పడుకున్నప్పుడు మాత్రమే పెట్టాలి. ఎందుకంటే పిల్లలు మెలకుతో ఉన్నప్పుడు సిలాయి పెడితే బొట్టు చెరిపేసుకుంటారు, ఫేస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. పడుకున్నప్పుడే సిలాయి పెట్టాలి, ఎందుకంటే అది కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది. నా బేబీకి 1 year కంప్లీట్ అయ్యింది. ఇప్పటిదాకా మా అమ్మ 4 times సిలాయి తయారు చేసింది. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది మ్యాక్సిమం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి. చిన్న బౌల్లో కానీ ఎండిన కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, దానిలో తీసుకున్న ఓకే. ఈ సిలాయి గట్టి పడేంత వరకు ఎండలో ఉంచి దానికి దాదాపు 5 రోజుల నుంచి 7 రోజుల వరకు టైం పడుతుంది గట్టి పడడానికి. బేబీకి సిలాయి పెట్టే ముందు ఆ సిలాయికి 4 or 5 drops వాటర్ యాడ్ చేసుకొని థిక్గా అయ్యేంత వరకు చూసుకొని దాన్ని తీసుకొని బేబీకి బొట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది. చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది.